హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అండి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NEERI నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ లో గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి హైదరాబాద్ లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో డెఫినెట్ గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మనం ఈ నోటిఫికేషన్ సెపరేట్ గా వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేశానండి. మనకి చాలా కమెంట్స్ వచ్చాయి ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయండి అని చెప్పి. సో వాళ్ళ కోసమే సెపరేట్ గా ఈ వీడియో చేస్తున్నానండి. నోటిఫికేషన్ కి కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్ లో ఉంటుంది, అండ్ అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఎలా పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వీడియో చేసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది అనమాట. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి, అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి రిక్రూట్మెంట్ లో మీకు నోటిఫికేషన్ అనేది స్క్రోల్ అవుతుంది, చూసారా? అప్లై ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై ఆన్లైన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2025 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రెండు సెక్షన్స్ ఉన్నాయి, న్యూ రిజిస్ట్రేషన్ ఒకటి, ఇంకోటి ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్ అని. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సెకండ్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లో చూసుకుంటే ఇదిగోండి ఈ పేజ్ లో మీకు అన్ని కూడా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ రెండు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అన్నాడు. ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి సెండ్ చేయబడతాయని క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ద డీటెయిల్స్ ప్రొవైడ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ కెనాట్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అన్నాడు. అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారో అవేవి కూడా ఎడిట్ చేయడానికి కాదు. సో మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి, డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే టైటిల్లో మీరు ఏదైతే అది ఫిల్ చేయాలి, మిస్టరు, మిస్సెస్ ఇవన్నీ కూడా ఇస్తాడు, డాక్టర్ అవన్నీ కూడా మిస్టర్ మీరు ఏదైతే అది ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే నేమ్ రికార్డ్ ఇన్ ది మెట్రికులేషన్ సర్టిఫికేట్, మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా అయితే మీ నేమ్ ఉందో అలానే ఫుల్ గా ఇక్కడ ఫిల్ చేయాలి. అలానే కన్ఫర్మ్ నేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. అలానే ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే రన్నింగ్ లో ఈమెయిల్ ఐడి ఉందో, ప్రెసెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అలానే కన్ఫర్మ్ ఈమెయిల్ ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి పైన మెన్షన్ చేశారో మళ్ళీ అదే రిపీటెడ్ గా మెన్షన్ చేయాలి. అలాగే మీ మొబైల్ నెంబరు, అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబరు రెండు సార్లు ఇవ్వాలండి ప్రతిదీ కూడా. అలాగే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంది. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ లో మీరు ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్స్ వస్తాయి అనమాట. వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాజ్ ఎ చైల్డ్ అని, అలాగే వాట్ వాజ్ ది లాస్ట్ నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టీచర్ అని. ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ సెక్యూరిటీ క్వశ్చన్ లో ఏదో ఒక క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ మీరు అనేది ఇక్కడ రాయాలన్నమాట. సెక్యూరిటీ ఆన్సర్ అని ఉంది కదా, అక్కడ మీరు ఆన్సర్ అనేది రాయాలన్నమాట. రాసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ది క్యాప్చా గివెన్ బిలో అని ఉంది. ఇక్కడ కింద ఏదైతే క్యాప్చా ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? రిజిస్టర్ అని క్లిక్ చేసినంటే మీకు మొబైల్ నెంబర్కి అలాగే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వెళ్తాయి. ఓకేనా? ఇదిగోండి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి నేము, అలానే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ టిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్ స్టెప్ కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ బై SMS అండ్ ఈమెయిల్ టు ది రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని ఇచ్చాడు. అది క్లోజ్ చేసి అక్కడ ఇచ్చిన యూజర్ ఐడి అలానే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి అలానే క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ టిక్ చేయాలన్నమాట. ఓకే? అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు యూజర్ ఐడి అనేది మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడినే ఉంటుందన్నమాట. అండ్ పాస్వర్డ్ కూడా మీకు పాస్వర్డ్ జనరేట్ చేసి పంపిస్తాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే యూజర్ ఐడిలో మీకు ఏదైతే మెసేజ్ వెళ్తుందో దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు అనమాట, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడియే మీ యూజర్ ఐడి అని చెప్పి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇక్కడ సైన్ ఇన్ టిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఇచ్చాడు అనమాట. ఈ అప్డేట్ ప్రొఫైల్ లో చూసుకుంటే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ద డీటెయిల్స్ వన్స్ ఎంటర్డ్ ఇన్ దిస్ ప్రొఫైల్ పేజ్ కెనాట్ బి ఎడిటెడ్, చేంజ్డ్ ఆఫ్టర్ అప్డేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రొఫైల్.
మీ ప్రొఫైల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవేవి కూడా చేంజ్ చేయడానికి అవ్వదు. సో 1-2 సార్లు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని తర్వాతే అప్డేట్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అంటే ఇదిగోండి నేమ్ ఆల్రెడీ మీరు ఏదైతే బేసిక్ రిజిస్ట్రేషన్లో ఇచ్చారో ఆ నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ అలానే జెండర్ చూసుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. డౌన్ యారోస్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మేలా ఫిమేలా ఏదైతే అది ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మెరిటల్ స్టేటస్ అండి, సింగిలా మ్యారీడా విడో ఏదైతే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలానే కేటగిరీ, ఈ కేటగిరీ విషయానికి వస్తే ఇక్కడ మీరు యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలానే ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే ఆర్ యూ అన్ ఐడెంటిఫైడ్ క్యాజువల్ వర్కర్ ఇన్ ఎనీ ఆఫ్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్, సిఎస్ఐఆర్ ఏదైనా ల్యాబ్ లో మీరు క్యాజువల్ వర్కర్ అయితే ఎస్ అని టిక్ చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేదనుకుంటే నో అని టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ పర్మనెంట్ సిఎస్ఐఆర్, ఒకవేళ మీరు పర్మనెంట్ సిఎస్ఐఆర్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని టిక్ చేయండి. పర్మనెంట్ సిఎస్ఐఆర్ ఎంప్లాయ్ అయినా సరే, గవర్నమెంట్ సర్వెంట్ అయినా సరే ఏదైనా సరే మీరు ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి, లేదనుకుంటే నో అని టిక్ చేసి అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా దానిపైన టిక్ చేయండి. టిక్ చేసినంటే ప్లీజ్ వెరిఫై యువర్ ప్రొఫైల్ అని వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇక్కడ చూసారా నేమ్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ జెండర్ మీరు ఏదైతే ఇచ్చారో అది ప్లీజ్ టిక్ అని అడిగాడు. ఇక్కడ బాక్స్ లో ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా టిక్ చేయాలి, అన్ని కూడా కరెక్టే అని. అలాగే డేట్ ఆఫ్ బర్త్ టిక్ చేయండి. అండ్ అలానే మెరిటల్ స్టేటస్ అన్ని కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని అన్ని కూడా టిక్ చేయండి. ఓకే అనుకుంటే టిక్ చేయండి, లేదనుకుంటే ఇక్కడ డౌన్ లో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేసి మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ లాక్ ప్రొఫైల్ అని ఉంది కదా దానిపైన ఒకసారి క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే అవ్వదు అనమాట. సో 1-2 సార్లు చెక్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ కన్ఫర్మ్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అండ్ లాక్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లోజ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇదిగోండి స్టెప్స్ అని కూడా కనిపించింది. అప్లై పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్. టోటల్ గా మీకు ఈ స్టెప్స్ అన్ని కూడా ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏ పొజిషన్ కి అప్లై చేయాలనేది కూడా ఇక్కడ ఉంది చూసారా. సీరియల్ నెంబర్ 1, పోస్ట్ కోడ్, అలాగే డెసిగ్నేషన్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 2 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి. మొదటిది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. ఇందులో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేస్తే మీరు ఇదిగోండి ప్లీజ్ నోట్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని వచ్చింది. క్లోజ్ చేసి అండ్ ఇక్కడ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అండి. ఈ పర్సనల్ డీటెయిల్స్ లో మీరు ఆల్రెడీ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ మిగిలిన కొన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ తో పాటు మీరు ఫోటో, సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అవన్నీ కూడా మీరు సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టుకుంటే అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆల్రెడీ మీ నేమ్ ఏదైతే ఇచ్చారో అది వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఎవర్ చేంజ్ అని అడిగాడు. ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకొని ఉంటే ఎస్ అని టిక్ చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేదనుకుంటే నో అని టిక్ చేయండి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఫిల్ చేశారో అవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ రిలీజన్ చూసుకుంటే ఏదైతే అది ఇక్కడ మీరు డౌన్ యారో క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. అందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైతే అది ఇక్కడ మీరు టిక్ చేయాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇండికేట్ యువర్ క్యాస్ట్, ట్రైబ్, కమ్యూనిటీ యాజ్ గివెన్ ఇన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో కమ్యూనిటీ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. మీ క్యాస్ట్ నేమ్ ఓకేనా, మీ క్యాస్ట్ నేమ్ ఇక్కడ డీటెయిల్ గా రాయాలి. మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది క్లియర్ గా మెన్షన్ చేయాలి. అండ్ అలానే మీ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్, మీ సర్టిఫికేట్ ఏ డేట్ లో ఇష్యూ చేశారో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలానే వెదర్ యూ బిలాంగ్ టు మైనారిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని టిక్ చేయండి. అలానే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆర్ డొమిసియల్, బై బర్త్ అని టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడైతే అక్కడ ప్లేస్, అలానే నేమ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ది ఎంప్లాయ్ ఆఫ్ సిఎస్ఐఆర్, ఒకవేళ సిఎస్ఐఆర్ లో మీ రిలేటివ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అని టిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వాలి, లేదనుకుంటే నో అని టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అలాగే పర్మనెంట్ అడ్రస్ 2 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. అడ్రస్ విత్ డోర్ నెంబరు, అలాగే సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. క్లియర్ కట్ గా ఫిల్ చేయండి. ఇక్కడ నేను శాంపుల్ గా ఫిల్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ మీ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అనుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా
దానిపైన టిక్ చేస్తే రెండు కూడా సేమ్ అయిపోతాయి. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో ఫిల్ చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసాయి. అండ్ టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే లేదు. అండ్ ఫోటో ఐడి కార్డు, మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి, ఐడి కార్డ్ నెంబరు. ఓకేనా? అండ్ అలానే ఇక్కడ ఫాదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ నేము, మదర్ ఆక్యుపేషన్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ లో చూసుకుంటే మీకు టాప్ లో ఇదిగోండి చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. రెండు కూడా జేపీజీ ఫార్మేట్ లో ఉండాలి, 50 KB కంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా? అలా మీరు కంప్రెస్ చేసి పెట్టుకొని ఇక్కడ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఆ తర్వాత మీరు ఇక్కడ డౌన్కి వచ్చి సేవ్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్ కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ లో మీరు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి నెక్స్ట్ పేజ్ టిక్ చేసిన వెంటనే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్లీజ్ చూస్ క్వాలిఫికేషన్ లెవెల్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ చూస్తే డౌన్ కి స్క్రోల్ చేసుకుంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాడు, ఎసెన్షియల్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని. ఇక్కడ చూసుకుంటే మీకు 10th స్టాండర్డ్ తో పాటు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఉండాలన్నమాట. 10+2 ఆ 12th స్టాండర్డ్ కానీ డిప్లొమా కానీ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి 10th స్టాండర్డ్ తో పాటు. ఈ రెండు డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అంటే 10th అండ్ దాంతో పాటు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ప్లీజ్ చూస్ క్వాలిఫికేషన్ లెవెల్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మీకు దీనిపైన క్లిక్ చేస్తే మీకు 10th స్టాండర్డ్ అలానే 12th స్టాండర్డ్ దాంతో పాటు డిప్లొమా ఇవన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ మీరు 10th స్టాండర్డ్ మెట్రికులేషన్ దానిపైన క్లిక్ చేసి మీ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి అండ్ అలానే స్పెషలైజేషన్ ఏదైనా 2 సబ్జెక్ట్ నేమ్స్ ఇచ్చేయండి. అండ్ అలానే నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఏ యూనివర్సిటీలో మీరు చదివారు, ఏ ఇన్స్టిట్యూషన్, ఏ బోర్డు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాలి. అండ్ అలానే మీ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలానే కోర్స్ డ్యూరేషన్, ఈ 10th క్లాస్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలానే మీకు సిజిపిఏ అనుకోండి, సిజిపిఏ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ సిజిపిఏ టు పర్సెంటేజ్ కన్వర్షన్ ఫార్ములా కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదు ఒకవేళ మీరు పర్సెంటేజ్ అనుకోండి, పర్సెంటేజ్ డైరెక్ట్గా వేసి క్లాస్ డిస్టెన్స్ ఫస్టా సెకండ్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అండ్ యాడ్ అనదర్ అని ఉంది. సేవ్ టిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడెడ్ అని వచ్చింది. క్లోజ్. ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి 10th స్టాండర్డ్ మెట్రికులేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 12th స్టాండర్డా డిప్లొమా ఏదో ఒకటి ఇక్కడ మీరు చూస్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు 12th స్టాండర్డ్ అలానే ఇక్కడ మీకు స్పెషలైజేషన్ మళ్ళీ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్, బోర్డు అవన్నీ కూడా, అలాగే సర్టిఫికేట్ నెంబరు అండ్ అలానే కోర్స్ డ్యూరేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలానే సిజిపిఏ అయితే ఆ డీటెయిల్స్ ఇచ్చి పర్సెంటేజ్ కన్వర్షన్ ఫార్ములా అండ్ అలానే పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్ వేసి డివిజన్ ఇవన్నీ వేసి మళ్ళీ సేవ్ అండ్ యాడ్ అనదర్ టిక్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ యాడ్ అనదర్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేస్తే ఇదిగోండి డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అయిపోయి. అండ్ డౌన్కి స్క్రోల్ చేసుకుంటే ఇదిగోండి 10th స్టాండర్డ్ అలాగే 12th స్టాండర్డ్ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ అయిపోయి. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ డౌన్కి స్క్రోల్ చేసుకుంటే గో టు నెక్స్ట్ పేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి నెక్స్ట్ స్టెప్ అనమాట, ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి డౌన్కి స్క్రోల్ చేసి గో టు నెక్స్ట్ పేజ్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. అండ్ ఈ అడిషనల్ డీటెయిల్స్లోకి వస్తే మీకు ఇక్కడ పాస్పోర్టు, లాంగ్వేజ్, స్కిల్స్ ఎక్సెట్రా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి పాస్పోర్ట్ నెంబర్, ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇష్యూయింగ్ ఆధారిత డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యావ్ యూ బీన్ అవుట్ సైడ్ ఇండియా ఇఫ్ సో గివ్ ఇట్ డీటెయిల్స్ అన్నాడు. ఒకవేళ ఎస్ అయితే డీటెయిల్స్ అని ఇవ్వాలి, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ థర్డ్ స్టెప్ చూసుకుంటే లాంగ్వేజ్ నోన్, మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు, ఫస్ట్ మన మదర్ టంగ్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. రీడ్, ఓకేనా, అలాగే రైట్, అలాగే స్పీక్, అలాగే మదర్ టంగ్ అని చెప్పి టిక్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా మెన్షన్ చేసి అలానే రీడ్, అలానే రైట్, స్పీక్ అలా మెన్షన్ చేసి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంకా హిందీ కూడా వచ్చనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి హిందీ కూడా యాడ్ చేసి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే అవన్నీ కూడా టిక్ చేయండి, ఏది వస్తే అది. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ యు ఆర్ వర్ ఏ రీసెర్చ్ ఫెలో, ఒకవేళ మీరు రీసెర్చ్ ఫెలో అనుకోండి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఏమైనా ఉంటే సిఎస్ఆర్ ల్యాబొరేటరీలో ఏమైనా ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్ అని ఉంది, దానిపైన టిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. పాస్పోర్ట్ డీటెయిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ పేజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లోజ్ చేసిన నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అండి.
అండ్ ఇక్కడ ఈ అడిషనల్ డీటెయిల్స్ లో చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నాడు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ లో చూసుకుంటే క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. మీకు మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే మీడియం ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఇక్కడ చూసారా మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. యాక్చువల్ గా మనకి ఇంగ్లీష్ హిందీ 2 లాంగ్వేజ్ లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మెన్షన్ చేశాడు చూస్ ఆఫ్ లాంగ్వేజ్ వన్స్ మెన్షన్డ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఫైనల్ అండ్ కెనాట్ బి ఆల్టర్డ్ అని ఓకే టిక్ చేయండి. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి, ఇంగ్లీషా హిందీ అనేది. ఓకే, అది కూడా ఓకే టిక్ చేయండి. అండ్ అలానే వెదర్ యూ రిక్వైర్డ్ స్క్రైబ్ అని అడిగాడు, ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి. ఇక్కడ నో టిక్ చేయండి, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఇవన్నీ కూడా టిక్ చేసిన తర్వాత డౌన్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్లీజ్ చూస్ క్యాడర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్. ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్ గా 3 కేటగిరీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్. ఇందులో మీరు సెలెక్ట్ అయితే ఏ పొజిషన్ కి ఫస్ట్ ప్రియారిటీ, ఏ పొజిషన్ కి సెకండ్ ప్రియారిటీ, ఏ పొజిషన్ కి థర్డ్ ప్రియారిటీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే అది. ఓకేనా, అదన్నీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ అదర్ ఎనీ ప్రాసిక్యూషన్, డిటెన్షన్, ఫైన్, కన్వెన్షన్ అలాగే సెంటెన్స్ అగైన్స్ యూ హ్యావ్ బీన్ అవార్డెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని అన్నాడు. ఇది యాక్చువల్ గా నో టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ ఎస్ టిక్ చేస్తే పర్టికులర్స్ అన్ని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ అండర్ ఎనీ బాండ్ కాంట్రాక్ట్ అప్లికేషన్ అన్నాడు, ఇది కూడా నో టిక్ చేయండి. అండ్ ఎస్ అని టిక్ చేస్తే డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూసారా క్లియర్ గా మెన్షన్ చేశాడు రెఫరెన్స్ ఇవ్వాలండి, కాంటాక్ట్ డీటెయిల్స్, రెఫరెన్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే పర్సన్ హోల్డింగ్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్, రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండాలి, ఇంక్లూడింగ్ యువర్ ప్రొఫెసర్ కానీ టీచర్ కానీ ఇలాంటి వాళ్ళు ఇవ్వాలి. బట్ మీ రిలేటివ్స్ నెంబర్స్ మాత్రం ఇవ్వకూడదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా మీ ప్రొఫెసర్ కానీ మీ టీచర్స్ కానీ ఏవైనా ఒక 3 నెంబర్స్ ఇవ్వండి, ఇక్కడ ఇచ్చి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా, ఇచ్చిన తర్వాత మీరు డౌన్ కి స్క్రోల్ చేస్తే ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే సేవ్, ఇదిగోండి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినంటే అడిషనల్ డీటెయిల్స్ పేజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. క్లోజ్ చేస్తే ఇక్కడ అప్లోడ్స్ అండి, అప్లోడ్స్ లో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి అటాచ్డ్ ఏంటి అంటే ఏజ్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి, అండ్ అలానే కేటగిరీ సర్టిఫికెట్, అలానే 10th స్టాండర్డ్ సర్టిఫికెట్, అలానే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా ఈ ఆర్డర్ లోనే అప్లోడ్ చేయాలి. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి అప్లోడ్ ఎన్క్లోజర్స్ అని ఉంది కదా, ఇందులో మీకు 1 MB ఉండాలి సైజు, ఫైల్ సైజ్ అనేది 1 MB కంటే తక్కువ ఉండాలి, అది కూడా PDF ఫార్మేట్ లో ఉండాలి. ఓకేనా, ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఏజ్ ప్రూఫ్ ఇవ్వాలి, ఏజ్ ప్రూఫ్ ఇచ్చి తర్వాత అప్లోడ్ కొట్టాలి, అండ్ అలానే అది యాడ్ అవుతుంది. అండ్ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ డాక్యుమెంట్ అని కొట్టాలి. అండ్ అలానే తర్వాత 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, తర్వాత 12th స్టాండర్డ్ సర్టిఫికేట్ అన్ని కూడా ఈ సీక్వెన్స్ లోనే అప్లోడ్ చేయాలి. ఓకేనా, అప్లోడ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ అయిపోతాయి. ఒకవేళ వ్యూ చేసి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు టోటల్ గా మీరు ఇచ్చిన అప్లికేషన్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని లాస్ట్ లో మీకు ఇక్కడ ఐ కన్ఫర్మ్ ది డీటెయిల్స్ అండ్ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది, సబ్మిట్ టిక్ చేసినట్టే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా కన్ఫర్మ్ సబ్మిషన్ పోస్ట్ అప్లైడ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ టు పే లెవెల్ 2 అండ్ అలాగే డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఎడిటెడ్ ఆఫ్టర్ ది ఫైనల్ సబ్మిషన్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ది డీటెయిల్స్ ఆర్ చెక్డ్ బిఫోర్ క్లికింగ్ ఓకే బటన్. ఓకే బటన్ క్లిక్ చేసే ముందే అన్ని డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోమని క్లియర్ గా మెన్షన్ చేశాడు. అంతా చెక్ చేసుకొని ఓకే టిక్ చేస్తే మీకు అప్లికేషన్ అంతా కూడా సబ్మిట్ అయిపోయినట్టేనండి. ఇదిగోండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది, అలానే మెయిల్కి కూడా డీటెయిల్స్ అన్ని కూడా వెళ్తాయి. ఓకేనా, ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.